నాకు తెలిసి ఇంకొక సినిమా వస్తుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, అది ఉస్తాద్ భగత్ సింగ్, హరీష్ శంకర్. ఆ తర్వాత ఆయన ఏం సినిమాలు కమిట్ అవ్వలేదు. సో ఇది పవన్ కళ్యాణ్ లాస్ట్ బట్ వన్ మూవీ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీ కోసం చాలా బాగా ఈగర్గా వెయిట్ చేశారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. టికెట్స్ కూడా వాళ్ళు ఎంత ప్రైస్ పెట్టినా కానీ హ్యాపీగా కొనుక్కొని చూశారు. కావాలంటే 4-5 సార్లు ఎక్స్ట్రా పెట్టి చూశారు. 1000 రూపీస్ ప్రీమియర్స్ కూడా బుక్ అయిపోయినాయి. ఇది ఓన్లీ ఫ్యాన్స్ కోసమే. సుదీప్ డైరెక్టర్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎట్లా అయితే పవన్ కళ్యాణ్ యాక్షన్ మోడ్లు చూడాలనుకుంటున్నారో అలాగే చూపించారు, అసలు కాంప్రమైజ్ కాలేదు. నాకు నచ్చిన విషయం ఏంటంటే తక్కువ టైంలో నిజంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన తక్కువ డేట్స్ని బాగా యూటిలైజ్ చేసుకుని ఒక మంచి యాక్షన్ మూవీ తీశాడు. కామన్ ఆడియన్గా నాకు మూవీ ఎలా అనిపించిందో చెప్తాను. మూవీ అయితే వన్ టైం చూడొచ్చు అనమాట. స్టోరీ అనేది లాజిక్గా ఉండదు. స్టోరీ అనేది నిజంగా పక్క ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఓన్లీ ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా కాబట్టి అలాగే ఉంటుంది. ముంబైకి వస్తుంది. ఆ షిప్లోనే పవన్ కళ్యాణ్ ఉంటాడు. అయితే ఏమవుతుందంటే ఆ షిప్ మీద అటాక్ జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ ఆ రౌడీస్ అందరినీ చంపేసి ఆ షిప్లో ఉన్న వాళ్ళని సేవ్ చేస్తాడు. ఆ షిప్ మోటో ఏంటంటే ఆ బంగారంతో ముంబైలో ఒక పోర్ట్ కొనుక్కోవాలి, ఆ పోర్ట్ని చక్కగా చూసుకోవాలి, ఆ పోర్ట్లో అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ప్రకాష్ రాజ్ ఇంటెన్షన్ అనమాట. అసలు పోర్ట్ కొనుక్కోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. వాట్సాప్ కూడా లేని టైంలో తీసిన స్టోరీ. విలన్స్ దగ్గర ఒక కంటైనర్ ఉంటుంది. ఆ కంటైనర్లో వెపన్స్ ఉంటాయి. ఆ కంటైనర్ని పోర్ట్లో దింపుదామంటే పోర్ట్లో పోలీసులు ఉంటారు. ఇంకా ఆప్షన్ లేక ఈ ప్రైవేట్ పోర్టు ప్రకాష్ రాజ్ పోర్ట్లో దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. ఆ టైంలో ప్రకాష్ రాజ్ కొడుకుని చంపేసి బలవంతంగా ఆ పోర్ట్లో కంటైనర్ని దాచుకుంటారు. అయితే పోర్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంటైనర్ని హైడ్ చేస్తారు. ఇంకా ఆ కంటైనర్ కోసం వాళ్ళు ఈ ప్రకాష్ రాజ్ ఫ్యామిలీని బ్రూటల్గా హ్యారస్ చేస్తూ ఉంటారు. ఇంకా ప్రకాష్ రాజ్ ఫ్యామిలీని కాపాడేది ఒకే ఒక్కళ్ళు, ఆయన ఓజస్ గంభీర. ఒక 10 years నుంచి ఆయన ఆ ఫ్యామిలీకి దూరంగా ఉంటాడు. సో ప్రాబ్లం వచ్చిందని తెలిసి ఇంటర్మిషన్లో వస్తాడు, ఇంకా అటాక్ చేస్తాడు. క్లైమాక్స్లో రౌడీలందరినీ చంపేస్తాడు. ఇంకా పోర్ట్ ప్రకాష్ రాజ్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఇదే సినిమా. ఇంకేం లాజిక్ల గురించి ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే ఇంకా ఆ పోర్ట్లోనే లాజిక్ లేదనమాట. మూవీ మొత్తం ఓన్లీ యాక్షన్ 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 కోసమే మూవీ చూడాలి. అది కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే ఈ మూవీని చూడాలి. అదే ఇంటెన్షన్ తోటి సినిమాని తీశారని క్లియర్గా అర్థమవుతుంది. సినిమాలో ఇంకోటి ఏంటంటే అసలు ఓజీ అంటే మీరు అనుకునే ఓజస్ గంభీర కాదు. ఓజీ అంటే జపాన్లో ఇంకొక నేము. ఫుల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వ్యక్తి. ఆయన పని ఒకటే, చంపడం. ఆయన ఎవరు చంపలేరు. ఆయన దగ్గర ఒక వెపన్ ఉంటుంది, కటానా అని. ఆ కటానాతోటి ఎంతమందినైనా చంపేస్తాడు ఆయన. అది ఉంటే ఆయన ఎవరు ఏం చేయలేరు. ఆయన ఒక ఫుల్ ప్యాక్ సూపర్ హీరోలాగా ఉంటాడు. ఆయన నవ్వడు, ఓన్లీ యాక్షన్ మాత్రం చేస్తాడు. యాక్షన్ సీన్స్ కోసమే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. ఫ్యాన్స్ కంటే తప్పదు. సో మామూలు ఆడియన్స్ ఆలోచించుకోవచ్చు. అంత బాగా పని కట్టుకుని చూడాల్సిన సినిమా కాదని నాకు అనిపించింది. పవన్ కళ్యాణ్ సినిమాలో నాకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే తమ్ముడు. నిజంగా తమ్ముడు అనే సినిమా జల్సా కంటే కూడా, అత్తారింటికి దారేది కంటే కూడా చాలా బాగా నచ్చింది. అలాంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ మళ్ళీ యాక్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.